రైతులపై మోదీ సర్కార్ వైఖరికి నిరసనగా పంజాబ్లో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. తమ డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా పంజాబ్ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. రైతుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ రోడ్లపై ఆందోళనకు దిగారు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా రవాణా, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. పంజాబ్లో కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బంద్లో పాల్గొంటున్నారు. దీంతో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి. అమృత్సర్లోని గోల్డెన్ గేట్, బటిండాలోని రాంపూర్ రాఫుల్, కురాలీ రోడ్ టోల్ ప్లాజా, లాల్రూ సమీపంలోని అంబాలా, ఢిల్లీ హైవే సహా కీలక మార్గాలను దిగ్బంధించారు రైతులు. రైతుల ఆందోళనతో పంజాబ్ అంతటా ప్రధాన రహదారులు, మార్కెట్ ప్రాంతాలు మూతపడ్డాయి. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 200కి పైగా రోడ్లను రైతులు బ్లాక్ చేశారు. మరోవైపు రైతుల బంద్తో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఢిల్లీ, పంజాబ్ మధ్య రాకపోకలు సాగించే దాదాపు 163 రైల్వే సర్వీసులు రద్దయ్యాయి. రైతులపై మోదీ సర్కార్ వైఖరికి నిరసనగా పంజాబ్లో రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. తమ డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం నిర్లక్ష్యానికి నిరసనగా పంజాబ్ వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చారు. రైతుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలంటూ రోడ్లపై ఆందోళనకు దిగారు. దీంతో పంజాబ్ వ్యాప్తంగా రవాణా, వాణిజ్య సేవలు స్తంభించిపోయాయి. పంజాబ్లో కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బంద్ జరుగుతోంది. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా రైతులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి బంద్లో పాల్గొంటున్నారు. దీంతో వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్థలు మూతపడ్డాయి. అమృత్సర్లోని గోల్డెన్ గేట్, బటిండాలోని రాంపూర్ రాఫుల్, కురాలీ రోడ్ టోల్ ప్లాజా, లాల్రూ సమీపంలోని అంబాలా, ఢిల్లీ హైవే సహా కీలక మార్గాలను దిగ్బంధించారు రైతులు. మరిన్ని డీటెయిల్స్ మదర్ లైవ్ లో అందిస్తారు. మదర్, పంజాబ్ రైతుల ఆందోళనపై అప్డేట్స్ ఏంటి? అపర్ణ, ఉదయం నుంచి కూడా అక్కడ బంద్ కొనసాగుతూ ఉంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈరోజు పంజాబ్ రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు ఇటు సంయుక్త కిసాన్ మోర్చా అలాగే కిసాన్ మజ్దూర్ యూనియన్స్ రెండు కూడా పిలుపునివ్వడంతో ప్రస్తుతానికైతే రైతుల ఆందోళన అనేది కూడా చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అయితే చాలా ప్రాంతాల్లో, పంజాబ్లోని చాలా ప్రాంతాల్లో కూడా ముఖ్యమైనటువంటి పట్టణాలు, అమృత్సర్ కావచ్చు, మొహాలి, ఇట్లాంటి చాలా ఏరియాస్లో కూడా దీనికి సంబంధించిన ఇంపాక్ట్ అనేది కూడా కనబడతా ఉంది. ఉదయం నుంచి కూడా అన్ని వ్యాపార సంస్థలు కావచ్చు, అలాగే మార్కెట్లు, ముఖ్యంగా రైతులు ఏవైతే డిమాండ్ చేస్తున్నారో గత 2-3 ఏళ్ల నుంచి కూడా రైతు సంఘాలకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. రైతులకు సంబంధించి ఒకటి ఎంఎస్పీకి సంబంధించి లీగల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి అనేది ప్రధానమైనటువంటి డిమాండు. దాంతోపాటు మద్దతు ధరకు సంబంధించి చట్టబద్ధత, ఇతర అంశాలు, గతంలో ఏవైతే ఫార్మర్ చట్టాలను తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేసినటువంటి సందర్భంలో కొన్ని హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, వాటిని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి డిమాండ్స్ తోటి అయితే గత కొంతకాలంగా కూడా ఆందోళన చేస్తున్నారు. ఇటు ఢిల్లీకి చలో పార్లమెంట్ సెషన్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఆ సందర్భంగా చాలామంది రైతుల్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా సింగ్ కావచ్చు, లేకపోతే బార్డర్స్ అన్నీ కూడా ఇటు హర్యానా నుంచి వచ్చేటువంటి బార్డర్స్ అన్నీ కూడా మూసివేసి రైతుల్ని అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాము. అయితే ఈరోజు ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ బంద్ తాలూకా ఎఫెక్ట్ అనేది ఇటు పంజాబ్తో పాటు నైబరింగ్గా ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో కూడా పడింది. అంబాలాకు వెళ్ళేటువంటి చాలామంది ప్రయాణికులు వారి ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. ఉదయం నుంచే రైతులు బంద్కు పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 170 వరకు కూడా రైళ్లను నిలిపివేశారు. 17 రైళ్లకు సంబంధించినటువంటి గమ్యస్థానాలను మార్చి అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా కమ్యూనికేట్ చేస్తున్నారు. ఇప్పటికే ఇటు రైతు సంఘాలకు సంబంధించిన నాయకులు కూడా ప్రశాంతంగా ప్రస్తుతానికైతే ప్రొటెస్ట్ అనేది కూడా కొనసాగుతూ ఉంది. ప్రయాణికులందరూ కూడా సహకరిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా రైతులు చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఏవైతే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయో వాటికి తాము అలో చేస్తున్నాము. పెళ్లిళ్లకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎయిర్పోర్ట్స్కి ముఖ్యంగా ఫ్లైట్ని క్యాచ్ చేయడానికి వెళ్తున్నటువంటి వారు కావచ్చు, లేకపోతే ఇంటర్వ్యూస్కి వెళ్ళేటువంటి వారందరినీ కూడా తాము ఎక్కడ కూడా అడ్డుకోవట్లేదు. కేవలం తమ నిరసన ప్రొటెస్ట్ అనేది తెలుపుతా ఉన్నాము. దానిలో భాగంగానే ఈ బంద్కు సంబంధించినటువంటి పిలుపునిచ్చాము. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి
ప్రజలందరూ కూడా మద్దతుగా నిలుస్తున్నారు. దాంతోపాటు ప్రొటెస్ట్కు సంబంధించి గతంలోనే ఒక కార్యాచరణ అనేది కోసం భేటీ అయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు బంద్ తర్వాత మరొకసారి బంద్ ముగిసిన తర్వాత అంటే 4 గంటలకు బంద్ అనేది కూడా ముగుస్తుంది. ఆ తర్వాత మరొకసారి భేటీ అయ్యి భవిష్యత్తు కార్యాచరణకు సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే దానిపైన మరొక మారు భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత కార్యాచరణను ప్రకటించిన తర్వాత దానికి అనుగుణంగా ఉద్యమ కార్యాచరణకు సంబంధించి యాక్షన్ ప్లాన్లోకి దిగేందుకు రైతులంతా కూడా సిద్ధమవుతున్నారు. ఇటు హర్యానాకు కావచ్చు, ఇటు పంజాబ్కు సంబంధించినటువంటి రైతులు అయితే మొదటి నుండి కూడా ఈ ఎంఎస్పీకి చట్టబద్ధత అంశం పైన చాలా సీరియస్గా ఫైట్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి పలుమార్లు చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈరోజు పంజాబ్లో బంద్కు పిలుపునిచ్చారు. బంద్ కూడా చాలా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా బంద్కు ఎవరైతే రైతులు పిలుపునిచ్చారో ఆ రైతులు పిలుపునిచ్చినటువంటి బంద్కు పూర్తి స్థాయిలో సహకరిస్తూ బంద్కు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగానే ఇటు వ్యాపార సముదాయాలకు బంద్ కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసుల ప్రొటెక్షన్ అయితే కల్పిస్తూ ఉన్నారు. బంద్ అయితే ప్రస్తుతానికైతే పీస్ఫుల్గా కొనసాగుతోంది. బంద్ సాయంత్రం 4 గంటలకు ముగిసిన తర్వాత మరొకసారి భవిష్యత్ కార్యాచరణ పైన రైతు నాయకులంతా కూడా భేటీ అయ్యేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అపర్ణ, चारों ओर से बंद हो चुकी है। ब्यास पर भी हमारा मोर्चा लग चुका है। जो डेरा बाबा नानक से अमृतसर को रेल थी वहां पंदेर कला गांव में नाका लगा हुआ है, मजीठा में है, और इस तरह से मेहता चौक तो सुबह 7 बजे से ही जाम चल रहा है। यहाँ माना वाले टोल प्लाजे पर भी लगा हुआ। पंडाला जो गांव है यहाँ से रोड जा रही वहां पर भी बंद हो गया है। और जो जम्मू कश्मीर की लाइन है, जहांगीर गांव है जहां फाटक पर हमारे साथी बैठ गए, और तमाम जो भी अदारे हैं वो पूरे के पूरे बंद पड़े हुए हैं। और ये जो पंजाबियों ने आज एकता दिखाई है, जो ये भ्रमित करने के कुछ सोशल मीडिया पर न्यूज फैलाए जा रहे हैं, नेट बंद हो जाएगा जी, ये हो जाएगा वो हो जाएगा, ऐसा कुछ नहीं। जब पंजाब वाले दिल से बंद कर रहे हैं, ये सबसे पीसफुली पुरअमन ढंग से ये बंद साबित होगा आज का जो हम देख रहे हैं। और हम अपील करेंगे अपने सारे युवाओं से, किसान मजदूर, शहरों से, सबसे, कहीं पर भी कोई इस तरह की घटना नहीं होनी चाहिए, कोई हमारी किसी से तकरार हो। सरकार भाजपा के लोग चाहेंगे, आरएस की एजेंसियां, केंद्र की एजेंसियां चाहेंगी ये तकरार मीडिया में जाए, और बिल्कुल पुरअमन ढंग से कहीं पर भी कुछ इस तरह की कोई घटना नहीं होनी चाहिए, जिसका हम यहां से आह्वान कर रहे हैं। पीसफुली एकदम शांतमय ढंग से यह बंद